సూర్యోదయ స్కూల్ గురించి అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వావ్! మేడం. మందసాలో సూర్యోదయ అగ్నిగంగా వారి సూర్యోదయ స్కూలు 2017లో పెట్టామండి. అప్పటి వరకు మందసాలో సరైన స్కూల్ లేవండి. అసలు మందసాలో నేను బస్ స్టాండ్‌లో నాకు గోల్డ్ షాప్ ఉందండి. ఈ షాప్‌లో తెల్లవారు చూసేటప్పటికి వందల మంది పలాస, సోంపేట ఇతరత్ర ఊర్లకి చైతన్య అవనియండి, నారాయణ అవనియండి, సత్యసాయి అవనియండి, చాలా స్కూల్‌కి మందస నుంచి సుమారు 1000 దాటి ఎళ్తున్నారండి. అయ్యో! ఇంతమంది మందస నుంచి ఎళ్తున్నారు. ఈ బస్సుల్లోన వేలబడుకొని ఎళ్ళడం, మనం కూడా మందసలో స్కూల్ పెడదామనే చిన్న థాట్ అనేది నాకొచ్చిందండి. దాన్ని నేను ఆచరణలో పెట్టాలనుకున్నాను. మా అగ్నిగంగం తల్లి దయ వల్ల మందసాల సూర్యోదయ స్కూలు వాళ్ళు నడపలేకపోతున్నాము. మీరు తీసుకోండి అని నా దగ్గరికొచ్చారండి. ఓహ్! చేద్దామా అయితే. మన ఆలోచనలకి అనుగుణంగా ఒక స్కూల్ అనేదొచ్చింది. మనం కూడా చేద్దామా? ఒక స్కూల్‌ని మెయింటైన్ చేద్దామని దానిలోకి దిగామండి. అయితే అప్పటికి మా తాలూకా స్ట్రెంత్ ఒక 180-200 మంది స్ట్రెంత్ ఉండేవారండి. తదుపరి ఏంటయిందంటే తిట్లీ తుఫానొచ్చిందండి. ఈ తిట్లీ తుఫాన్‌లో మా స్కూల్ మొత్తం ఎగిరిపోయిందండి. అయ్యో! మొత్తం అన్ని రేకులు అన్నీ ఎగిరిపోయాయి. వి ఆర్ హెల్ప్‌లెస్ అన్నమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ అగ్నిగంగమ్మ దయ వల్ల ఆ పిల్లలకి ఒక చిన్న హామీ అనేది ఇచ్చానండి. మీకు మంచి స్కూల్ కడతాను అనే చిన్న హామీ ఇచ్చానండి. తరువాత ఆ భగవంతుని ఆశీస్సులతోని అలాగా మనసాలో ఒక ప్లేస్ చూడడం, ఓ స్కూల్ కట్టడం అన్నీ జరిగిపోయాయి. మా స్కూల్‌లో ఇప్పుడు ప్రెజెంట్ 500 మంది పైగా పిల్లలు చదువుతున్నారండి. మొదట్లో ఎల్‌కేజీ నుంచి 8థ్ క్లాస్ వరకే ఉండేదండి. ఈ లాస్ట్ ఇయర్ మేము 10థ్ క్లాస్ కూడా తెచ్చుకున్నాము. ప్రెజెంట్ ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు చైతన్య, నారాయణ, సత్యసాయి వాటికి ధీటుగా మా స్కూల్ ఉంటదండి. మా స్కూల్‌లో టాయిలెట్స్ అవనియండి, గ్రౌండ్ అవనియండి, స్కూల్ ప్రతి రూము మా కంట్రోల్‌లో ఉంటదండి. స్కూల్ మొత్తం సీసీ క్యామ్ ఫుటేజ్ అండర్‌లో ఉంటదండి. మొత్తం అన్ని బిల్డింగ్‌లు అండర్ సీసీ. నెక్స్ట్ పిల్లలకి బయటికి వెళ్ళిపోవడానికి గాని ఎటువంటి ఛాన్స్ ఉండదు. చిన్న పిల్లలు బయటికెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదండి. మొత్తం గేట్ ఉంటది. ఆ గేట్ నుంచి ఒక్కళ్ళు కూడా బయటికెళ్ళలేరు. అదే విధంగా ఫైర్ సెక్యూరిటీ ఉందండి. పూర్తి స్థాయిలో ఫైరు ఏమి జరిగినా ఫైర్ సెక్యూరిటీ మొత్తం ఒక్క పిల్లవాడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము స్కూల్ నడుపుతున్నాం. ఈరోజు మా దగ్గర సుమారు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కలిపి 40 మంది వరకు ఉన్నారండి. ఈ 40 మంది కూడా చాలా సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారండి మా దగ్గర. చాలా. అందరూ సఫిషియెంట్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు, సీనియర్ ఒక్కొక్కళ్ళైతే 20, 30 సంవత్సరాలు కూడా సీనియారిటీ ఉన్న టీచర్స్ మా దగ్గర ప్రెజెంట్ అయితే ఉన్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం ఒక నవోదయ సీట్ అనేది స్టార్టింగు ఒక ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. తర్వాత ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి ఒక నవోదయ స్టూడెంట్ అనేవాడు సెలెక్ట్ అవుతున్నాడు. నవోదయకి కూడా మంచి కోచింగ్ మా టీచర్స్ ఇస్తున్నారు. అదే విధంగా సైనిక్ స్కూల్‌లో కూడా మా స్కూల్ నుంచి ఒక పిల్లాడు సెలెక్ట్ అయ్యాడు సైనిక్ స్కూల్‌లో. ఇంకా నేను చెప్పాలంటే మా స్కూల్ గురించి నేను గొప్ప చెప్పినట్టుంటది. మీరెవరైనా చూడండి. మా స్కూల్‌లో డిసిప్లిన్ అనేది ఫుల్. చాలా వరకు మేము మా పిల్లల్ని చాలా డిసిప్లిన్ నేచర్‌గా వస్తాం. అదే కాకుండా మా స్కూల్‌లో పిల్లలు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అలాంటివి చెప్పరండి. జై హింద్. టీచర్స్ కనబడితే జై హింద్. బయట కూడా మేము అదే చెప్పమని మా పిల్లల్ని మేము చాలా వరకు మేము చెప్పామనమాట. అంటే ఏదో జనవరి 26, ఆగస్టు 15 ఆ రోజుల్లో కాకుండా పూర్తి స్థాయిలో
ఒక పేట్రియాటిజం అనేది, దేశభక్తి అనేది మన పిల్లల్లో ఉండాలని మేము ఎవ్వరు మార్నింగ్ రాగానే అందరూ ఒకళ్ళకొకళ్ళు జై హింద్ చెప్తారు. టీచర్లతో సహా పిల్లలు అందరూ కూడా జై హింద్ అని చెప్తారు. అదేవిధంగా ప్రేయర్‌లో జీకే బిట్స్ ఇవన్నీ చెప్పిస్తాం. అది కాకుండా మా స్కూల్‌లో ఇంకేం చెప్తామంటే, పేరెంట్స్‌కి ఎవరో దండం పెట్టారని అడుగుతాం రాగానే. మా స్కూలు మోటో ఏంటంటే, స్కూలుకొచ్చేటప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకొని రమ్మని, ఆ స్కూలుకి బయలుదేరేటప్పుడు తల్లికి కానీ, తండ్రికి కానీ అక్కడున్న పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి దండం పెట్టి రమ్మని మరీ మరీ చెప్తాం. చెప్పిన తర్వాత మేము ప్రేయర్‌లో కూడా అడుగుతాం. ఎంతమంది పెట్టారు? ఎంతమంది పెట్టలేదు? నెక్స్ట్ ఇది కాకుండా ఈరోజు ప్రతి పిల్లాడు సెల్ ఫోన్‌కి బానిస అయిపోతున్నాడు. మీ పేరెంట్సే ఇంట్లో పిల్లాడు తినపోతే సెల్ ఫోన్ ఇవ్వడం, లేదా ఆడు అల్లరి చేస్తే సెల్ ఫోన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం. సో, మా స్కూల్‌లో పిల్లలు సెల్ చూడకూడదనే ఒక ఇది కూడా పెట్టాం. ఎంతమంది సెల్ చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ విధంగా కూడా మేము స్కూల్‌కి రాగానే ప్రేయర్‌లో ప్రతి ఒక్క పిల్లాడిని అడుగుతాం. అంతేకాకుండా చిన్న పిల్లలైతే, ఎల్‌కేజీ పిల్లలైతే వాళ్ళు నాలెడ్జ్ మీరు మా గ్రూప్‌లో మేము మెసేజ్‌లు పెడుతుంటాం చూడండి. చాలా చక్కగా ఎల్‌కేజీ పిల్లలు రాష్ట్రాల పేర్లు చెప్తారు. ఏ టు జెడ్ అన్ని పేర్లు అన్నీ చాలా చక్కగా చెప్తారండి. ఇదే కాకుండా పెద్ద పిల్లలు కూడా ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా సూర్యోదయ ఇస్ ద ఫస్ట్ స్కూల్ అన్నమాట. ఈ మధ్య చాలా కాంపిటేటివ్ ఉద్దానంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టారు. దానిలో సూర్యోదయ 3వ ర్యాంకు, 2వ ర్యాంకు, 4వ ర్యాంకు మా పిల్లలు. అంత చక్కగా మా తాలూకా కోచింగ్ ఉంటదండి. చాలా నిష్ణాతులైన టీచర్సు, బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ అన్నమాట. అదే విధంగా ఆట స్థలం కూడా ఉందండి. పిల్లలకి ఎక్స్‌క్లూజివ్‌గా పిల్లలకి ఆట స్థలం. మంచి ఆట స్థలం. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఆడుకోవడానికి ఆట స్థలం కూడా మంచి ఆట స్థలం ఉంది. స్కూలుకి ఆనించే ఉందండి. నెక్స్టు ఈ సంవత్సరం నుంచి డిజిటల్ క్లాసులు కూడా పెట్టామండి. చిన్న పిల్లలు ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు డిజిటల్ క్లాసు. ఆ డిజిటల్ క్లాసులు కూడా మేము మా గ్రూప్‌లో మేము అప్‌లోడ్ చేస్తాం. మీరు చూడండి. డిజిటల్ క్లాసుల్లో కూడా మేము విద్యా విధానం చెప్పడం కూడా అవుతుంది. అవే కాదు, ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అవనియండి, లేదా ఏదైనా మన స్వాతంత్ర సమరయోధుల తాలూకా వేషధారణ, వాళ్ళ పుట్టినరోజు, ఆళ్ళ వేషధారణ, లేదా సంక్రాంతి దాని తాలూకా ఉపయోగం ఏంటి? వాట్ అబౌట్ మనకి వచ్చిన పండగలన్నిటి కూడా వాళ్ళకి ముందుగా మేము చెప్తామండి. సైన్స్ ఎగ్జిబిషన్, మ్యాచ్ డే. మ్యాచ్ డే రోజు ఒక 2 సార్లు అవధానికి తెప్పించి మ్యాచ్ డే జరుపుకున్నాము. అదే విధంగా ఒక ఒక రోజు ఒక రిటైర్డ్ సోల్జర్‌కి తెప్పించి ఆయన పడుతున్న అక్కడ అంటే ఏంటి? మన దేశాన్ని ఏ విధంగా రక్షించాలి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వంతు మనం మన దేశాని కోసం ఏం చేయాలి అని కూడా ఒక సోల్జర్ తెప్పించి, సర్వీస్‌లో ఉన్న సోల్జర్ తెప్పించి కూడా అందరికీ ఒక గ్రూప్ పెట్టి మేము వాళ్ళకి క్లాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏమైనా ఎక్కడ ఏది జరిగినా ఆ రోజు జనరల్ నాలెడ్జ్, జీకే బిట్స్ చెప్పడం గానీ, పద్యాలు చెప్పడం గానీ, నెక్స్ట్ మ్యాథ్స్‌లో చాలా మెళకువలు ఇవన్నీ కూడా మా స్కూల్‌లో చెప్తారు. ప్రతి క్లాస్‌కి ఇద్దరు టీచర్స్ ఉంటారు. ఒకళ్ళు హోమ్ వర్క్‌లు ఇవ్వడం, ఒకళ్ళు చూడడం, ఒకళ్ళు మదర్ టీచర్ అండ్ హోమ్ వర్క్‌లు ఇవ్వడం, చూడడం. ఈ విధంగా కీన్‌గా మేము అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ప్రతి విషయం కూడా స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఏంటి, వాళ్ళ ప్రోగ్రెస్ ఆన్‌లైన్ చేయడం, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా. అదే విధంగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెడతాం. పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి, ఆళ్ళకి ఎన్ని మార్కులొస్తున్నాయి, ఇంకా రావాలి. ఏదో మెహర్బానీగా
మన స్కూల్ బాగుండాలి అనుకోని 50కి 50 మార్కులేసేయడం, 50కి 49 మార్కులేయడం అనేది మా స్కూల్‌లో జరగదు. ఎవరికి ఎన్నొస్తన్నే చూసి రాతలు పనికిరాదు. మేమంతా ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం. రీసెంట్‌గా మేము పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళ ప్రోగ్రెస్ చెప్పి, ఆ తల్లిదండ్రులను గౌరవించడానికి వీలుగా వాళ్ళ పాదాభివందనం కూడా అంటే వాళ్ళకి పాదాలు కడిగి పూజ చేయడం కూడా మా పిల్లలకి నేర్పించాం. అంటే దీనివల్ల వాళ్ళేంటంటే 10థ్ క్లాస్ పిల్లలు 9థ్, 8థ్ మన పెద్దలకి గౌరవించాలి. అలాగే పెద్దవారిని గౌరవించాలి అనే ఒకే కాన్సెప్ట్‌తోని అది కూడా మేము చేస్తాం. అంతేకాకుండా మా బస్సు, వ్యాన్ అవి కూడా బస్సు డ్రైవరు చాలా సోఫిస్టికేటెడ్‌గా వెళ్తాడనమాట. అన్ని విధాలుగా ఏ విషయంలో చూసినా మేము మా స్కూల్‌ని చక్కగా మేనేజ్ చేసుకొని చక్కగా నడుపుతాం. ఇంతకీ మీ ఫీజ్ స్ట్రక్చర్ అవన్నీ ఎక్కువుంటాయా? అఫోర్డబులేనా అందరికి? మా ఫీజ్ స్ట్రక్చర్ అనేది తక్కువేనండి. కార్పొరేట్ స్కూల్‌లో చూస్తే ఎల్‌కేజీకి 30,000, 40,000 మాది ఎల్‌కేజీకి 9,000 నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాం. మేము ఫీజులు కూడా ఖచ్చితంగా వసూలు చేస్తామండి. ఎందుకంటే మాకు నెలకి 4,00,000 అవుతుంది. 4,00,000 ఎక్కడి నుంచి తెస్తాం? పేరెంట్స్ కూడా మొన్న మీటింగ్ పెట్టి, అమ్మా మీ వల్ల స్కూల్ నడుపుతున్నాం. మీరు గాని ఫీజు లేకపోతే మేమేం చేయలేము అని కూడా చెప్పాం. ఫీజు కూడా మేము ఖచ్చితంగా వసూలు చేస్తామండి. ఆళ్ళు ఇవ్వలేని పక్షంలో చాలా పేదోళ్ళు అనుకోండి, ఆళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయినప్పుడే మాకు చెప్పాలి. నేను చాలా నిరుపేదను. నాకు మీ స్కూల్‌లో చదువుకోవాలని కోరుకున్నదంటే ఆళ్ళకి ఫ్రీగా కూడా నేను చదివిస్తాను. అది కూడా మీకు చెప్తాను. ఇంకా చెప్పాలంటే స్కూలు, వాతావరణం మందసాల్లో ది బెస్ట్ స్కూల్. ది బెస్ట్ అన్నమాట. మరి మీరు అందరు రండి. మా స్కూల్‌ని ఒకసారి చూడండి. మా స్కూల్ వాతావరణం గాని, అక్కడ గాలి, వెలుతురు, అక్కడ టీచర్సు, లొకేషను మీరన్నీ కూడా మీరు నేను చెప్పేది ఏది కూడా నమ్మొద్దు. మీరొచ్చి స్వయంగా చూసి తెలుసుకోండి, చూడండి, మమ్మల్ని కోఆపరేట్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. ఇంతకీ మీకు స్కూల్ అడ్రెస్ చెప్పలేదు ఎక్కడ? ఏంటి? మా స్కూలు మందసాలో బస్ స్టాండ్‌కి 100 అడుగుల దూరంలో ఉంటదండి. 100 అగ్రహారం స్ట్రీట్ అన్నమాట. మందస బస్ స్టాండ్‌కి 100 అడుగుల దూరంలో అగ్రహారం స్ట్రీట్‌లో మా స్కూల్ ఉంటుంది. ఫర్దర్‌గా స్కూల్ ఏమైనా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? అదేంటండి అలాగ అడిగారు? ఇప్పటికే డెవలప్ చేసామంటే ఇంకా ఫర్దర్‌గా డెవలప్ చేయడం ఏంటండి? ఇంకెక్కడ? మేము మా తల్లిదండ్రులకి ఒకటే చెప్తాం. మీరేమైనా చెప్పండి. మీరు ఏ విధంగా ఇంకా మేము ముందుకు ఏ విధంగా ఎళ్ళాలి? పిల్లలు ఈరోజు రాలేదు. వాళ్ళ ఇంటికి వెంటనే ఫోన్ చేస్తామండి. ఈరోజు ఎందుకు రాలేదు? ఇంకా ఆళ్ళు వర్కులు చేయకపోయినా ఇంటికి ఫోన్ చేస్తాం. సెలవుల రోజులుంటాయి. సెలవు రోజుల్లో పండగ సెలవులు గానీ, దసరా సెలవులు గానీ, లేదా ఎండాకాలం సెలవుల్లో గానీ మా టీచర్సు వాళ్ళ ఇంటికెళ్తారు. వాళ్ళ ఇంటికెళ్ళి ఇంట్లో చెప్తారు. ఏం చదువుతున్నారు వీళ్ళు? వీళ్ళు ఏం చదువుతున్నారు? చదవడం లేదా? ఎన్ని గంటలు లెగుస్తున్నారు? ఏంటి? అసలనేసి మా టీచర్స్ కూడా ఒక బ్యాచ్‌లు టీమ్‌లేసుకొని మేము ఎంక్వైరీ చేస్తామండి. థాంక్ యూ. అంతేనా? మీ మీ పేరెంట్స్ గాని, మా వీడియో చూసినోళ్ళు గూడా మీ సలహాలు కూడా ఇవ్వండి. మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తామని మీకు ఇందు మూలంగా చెప్తూ థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ.